వాళ్ళకిచ్చిన కొవ్వొత్తి విషంతో తయారు చేయబడింది. ఆ గాలి అరగంట పీలిస్తే ఎవరైనా చచ్చిపోతారు. విజయ్ పాప రేపొద్దున్న కల్లా చస్తారు. నో డౌట్ పోచమ్మ గారు, ఆ లేడీ డాక్టర్ డబ్బు కమ్ముడిపోయి DNA రిపోర్ట్ ని తారుమారు చేసింది. మాయాదేవి దగ్గర పనిచేస్తున్న రౌడీలను రేపట్లోగా పట్టుకోగలరా? తప్పకుండా సార్. కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా? దైవమా దైవమా దయలేనితనం నీ వైనమా? చూస్తూనే కూర్చుంటావా రాయిలాలయానా? మసలటం మానేసావా మనిషిగా కలియుగానా? ఏ పాపం ఎరుగని గుండెకు నరకమా జీవితానా? మంచిని ప్రేమించిన ఈ కథ చితిమంటగా మిగిలేనా? కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా? ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా? ఏంట్రా ఇది? ఈ ఘోరం చూడ్డానిక మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చావు? ఎందుకేనా ఇన్నాళ్ళు నువ్వు ఇంత కష్టపడ్డావు? ఇంక మా వల్ల కాదు బావా, ఈ దారుణాన్ని మేం చూడలేము. మమ్మల్ని క్షమించు, మేం ఇల్లు వదిలి వెళ్ళిపోతాము. అవునరా కృష్ణ, మేము ఏవైపోయినా పర్వాలేదు. బయటికి వెళ్ళాక మాయాదేవి మమ్మల్ని చంపేసినా సరే ఇక ఇంట్లో జీవచ్చేవాలుగా ఉండలేమురా.
మేము వెళ్ళిపోతాంరా. మా ప్రాణాలు కాపాడావు, మా ప్రేమను కాపాడావు, మాకు భద్రతనిస్తున్నావు. మా పాలిట దేవుడివి బావా నువ్వు. కానీ మేమే నీకేమీ చేయలేకపోతున్నాము. నీకు ఏ విధంగా సాయపడలేని మేము బతికుంటే ఏంటి, చస్తే ఏంటి? మమ్మల్ని పంపించేరా ప్లీజ్ రా. నాపై మీకున్న నమ్మకం ఇదేనేరా? ఈ పెళ్లి జరగదు. చివరిసారిగా నన్ను నమ్మండి. అక్కడంతా అయిపోతుంటే ఇక ఏ నమ్మకంతో ఉండమంటావురా? కాలి బూడిదయ్యే నీ ఆశల్ని కలల్ని చూడమంటావా బావా? నీ ప్రేమ సమాధవుతుంటే ప్రేక్షకుల్లా ఉండిపోమ్మంటావా? దానికన్నా మా ప్రాణాలు పోవడమే మంచిది. అందరూ ఒకటే నీపై పగ సాధిస్తున్నారా? మనకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరురా కృష్ణ. మనకి సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని ఎందుకనుకుంటున్నావురా? జరుగుతున్నది పెళ్లి కాదు, తప్పు. తప్పుల్ని దేవుడు సహించడు. దేవుడు సాయం చేస్తారనుకుంటున్నావా? ఆయనుంటే కదా సాయం చేయటానికి. సహాయం చేసేవాడే అయితే ఈ పాటికి నిన్ను గౌతమిని ఎప్పుడూ కలిపేవాడు బావా. రుద్ర తన కొడుకే అని గౌతమికి చెప్పేవాడు. నేను నా ప్రయత్నాన్ని నమ్ముతున్నాను. నా ప్రయత్నానికి దేవుడు తోడవుతాడని నమ్ముతున్నాను. ఓ పసివాడి కోసం, నా ప్రేమ కోసం నేను చేసే ఈ చివరి యుద్ధంలో నేనే గెలుస్తానని నేను నమ్ముతున్నాను. ఇన్నాళ్ళు నా పక్కన నా తోడుగా ఉన్నారు. నేను గెలిచే ఈ చివరి క్షణం కూడా నా పక్కనుండండిరా. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతాను. వేరే దారి ఏముందిరా కృష్ణ? అన్ని దారులు మూసుకుపోయాయి కదా. ఆకాశాన్ని వానమబ్బులు మూసేసినప్పుడు చిన్న చిన్న పక్షులు చినుకులకు తడవకుండా గూళ్లు వెతుక్కుంటాయట. ఒక్క గద్ద మాత్రమే ఆ మబ్బుల్ని దాటి తడవకుండా ఉండేందుకు ఆకాశంలో ఎగురుతుందట. ఒక పక్షికున్న తెగింపు కూడా మనుషులం మనకు లేకపోతే ఎలా? కష్టాలనే మబ్బుల్ని దాటి ఎగరటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గౌతమిని దక్కించుకుంటాననే నమ్మకంతో ఉన్నాను. నాకెదురయ్యే అడ్డంకుల్ని ఎదిరించి నిలబడతానని ధైర్యంతో ఉన్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. నాకంటూ ఎవరూ లేరురా. మిమ్మల్ని పోగొట్టుకోలేను. దయచేసి నా మాటలు నమ్మండి. నన్ను విడిచి వెళ్ళకండి. నా గెలుపులో తోడుండండిరా. సరేరా, ఆ దేవుడు సాయం చేసినా చేయకపోయినా మేము నీ వెంటే ఉంటాం. మనం ఈ పనులు చేయడానికి రాలేదు. త్వరగా అసలు పనులు మొదలుపెట్టు, లేదంటే మాత కోపం వస్తుంది. నేను ఆ పనిలోనే ఉన్నాను. టైం రావాలి కదా, ఉండు. కానివ్వండి కానివ్వండి. తినమ్మా తినమ్మా, కొంచెం తినమ్మా. అవ్వచ్చు కదా, తిని 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 తిన్నదా? చూడు చూడు. మా బాబు కదూ, ఈ పాలబాబు తినరా. తిన్నా తినయ్యా. అగో చూడు 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 చూడు. అగో పిల్ల వచ్చేస్తుంది చూడు. అదిగో పిల్ల వచ్చేస్తుంది చూడు. అదిగో అదిగో చూడు చూడు చూడు. బాబు చూడు. రెండే ముద్దలు. తినమ్మా, తిను తిను.
ఓ తీయగా లేదని తింటలేదా? ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో, నేను పంచదార తీసుకొస్తాను, ఆ తర్వాత నీకు తినిపిస్తాను. కూర్చో అమ్మా. టైం దానంతట అదే వచ్చింది. ఇదే మనకి మంచి ఛాన్స్. తినే అన్నంలో విషం కలిపితే ఆ డౌట్ పనమ్మాయి మీదకు పోతుంది. హ్యాపీ జర్నీరా. పాలన్నం తినేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపో. అబ్బా
రుద్ర తిను. ఏంట్రా తిని పడుకోవచ్చు కదా, నాకు నీ ఒక్కడి పని అనుకుంటున్నావా? ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి. తినరా, తింటావా? తినవా? తిను తిను తినమన్నానా? అబ్బా, నీకు అన్నం పెడితే నా వల్ల కాదురా. పైన కృష్ణబాబు ఉన్నాడు కదా, ఆయనకి ఇస్తాను. నిన్ను ఆయనే చూసుకుంటాడు. పదా. కృష్ణబాబు గారు, కృష్ణబాబు గారు, కృష్ణబాబు గారు, కృష్ణబాబు గారు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. చూడండి బాబు, ఉదయం నుంచి ఏమీ తినట్లేదు. అస్సలు నా వల్ల కావట్లేదు. ఒక్క ముద్ద కూడా ముట్టట్లేదు. తెగ ఏడిపిస్తున్నాడు బాబు. ఏమైంది నాన్న? ఎందుకు తినట్లేదు? ఆకలిగా లేదా? తినాలి కదమ్మా, కొంచెం తిను. ఏమైంది నాన్న? అదిగో అంతే బాబు, చూసారుగా. ఏమన్నా తినిపిద్దామంటే అస్సలు తిండు, చేయి నెట్టేస్తా ఉంటాడు. ఏంటి నాన్న, ఈ అన్నం నచ్చలేదా? ఇంకేదైనా తింటావా? మంగా, నువ్వు వెళ్ళి ఇంకేదైనా ప్రిపేర్ చేసి తీసుకురా. బౌల్ ఇటు, నేను మళ్ళీసారి ప్రయత్నిస్తాను. సరే బాబు. ఏ నాన్న, తినమంటుంటే ఏంటి? కృష్ణ, ఏమైంది నాయనా? వీడసలు అన్నం తినట్లేదా ఆంటీ? వాడికి అమ్మ గోరు ముద్దలు పెట్టే వయసు, కానీ వాళ్ళమ్మ ఇంకో పెళ్లి చేసుకుంటోంది. ఏం చేస్తాం? ఇక వీడాకలి ఆ దేవుడే తీర్చాలి. ఇటీ బాబు, నేను ప్రయత్నిస్తాను. రుద్ర, బంగారు కదూ, తిన్నానా? అయ్యో, మా నాన్న బంగారు కొండంట. అమ్మ వచ్చేస్తుంది. కృష్ణున్నాడుగా, తీసుకొచ్చేస్తాడు. మా బంగారు కొండంట, తినేస్తాడంట. తిన్నానా తిన్నానా? బంగారు కదూ, ఇదిగో తిన్నానా. నువ్వే తిను, నువ్వే తిను. ఇదిగో నాకన్న కదూ, తిన్నానా. అన్నం తినకపోతే బలం ఎలా వస్తుంది? తిన్నానా? బంగారు కొండ కదూ, తిన్నానా. అమ్మ వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది. బంగారు కొండ కదూ, కొంచెం కొంచెం తిన్నానా. మా నాన్న బంగారు కొండ. తిన్నానా? కొంచెం, కొద్దిగా.
ఇదిగో ఇదిగో నువ్వే తిను, నీ చిట్టి చేతులతో తిను. ఇదిగో ఇదిగో చూడు, తినాలా తినాలా, ఇదిగో ఇదిగో. రేయ్ రుద్ర, బాబు పర్వాలేదు బాబు, నేను తీస్తాను, నువ్వు ఉండు. ఏంట్రా అలా గెంటేశావు? మీ అమ్మలాగే నీకు కూడా బాగా పౌరుషం ఉన్నట్టుంది. ఈ వయసుకి నీకు అంత కోపం ఎందుకురా? ఎందుకు అలా చేశావు? మీరు కూడా ఏం తీకండి ఆంటీ, నేను మంగన్ పంపిస్తాను. అలాగే బాబు. ఒరే రుద్ర, అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, ఇలా నేలపాలు చేయకూడదు. నువ్వంటే పసోడి అనుకో, నీకేమీ తెలీదు. దేవుడు నీలాంటి పిల్లల్ని ఏమీ అనడు, కానీ పెద్దయ్యాక మాత్రం ఇలా చేయకూడదు రోయ్, కళ్ళు పోతాయి. ఒరేయ్ అర్థమైందా? హాయ్ హాయ్. ఒరే శత్రు, ఈ మూడిట్లో ఏ డ్రెస్ వేసుకుంటావు? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మీరు తనని రెడీ చేస్తుండండి, నేను చీర నగలు తీసుకొస్తాను. మనం తలుచుకుంటే ఆ తల్లి కొడుకుని కలపొచ్చా ఆంటీ? అంతేనంటావా? అవునా ఆంటీ, ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది.